హలో, నమస్కారం. నా పేరు డాక్టర్ రాజశేఖర్ పప్పు, ఆర్థోపెడిక్ సర్జన్ ఫ్రమ్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఈరోజు మనం ఫ్రాక్చర్స్‌లో రకాలుంటాయి. ఓపెన్ ఫ్రాక్చర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓపెన్ ఫ్రాక్చర్ అని ఎప్పుడు అంటారంటే, ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినప్పుడు గానీ, ఎప్పుడైనా కింద పడినప్పుడు గానీ, ఎవరికైనా ఎముక విరిగినప్పుడు స్కిన్ను ఇంటాక్ట్ ఉండదనమాట. అంటే స్కిన్‌లో కట్ అయితుంది. ఒక్కోసారి స్కిన్ అది ఏమైతుందంటే ఫ్రాక్చర్ దగ్గర అవుతుంది, ఫ్రాక్చర్ ప్లేస్‌లో అయితుంది. ఒక్కోసారి ఫ్రాక్చర్‌కి దూరంగా అయితుందనమాట. ఆ టైంలో ఏమైతుందంటే, ఆ బోన్ పీసు ఆ ఫ్రాక్చర్‌లోంచి ఇలా స్కిన్ కట్ చేసుకుంటూ బయటకొచ్చేస్తుందనమాట. దాన్ని పెనిట్రేటింగ్ ఇంజ్యూరీ అంటారు. సో, ఇలాంటి పరిస్థితుల్లో ఏమైతుందంటే మీకు ఆ స్కిన్ను కొంచెం దెబ్బతింటుంది. స్కిన్ ఇంటాక్ట్ లేకపోవటం వల్ల, స్కిన్ ఓపెన్‌గా ఉండటం వల్ల ఏమైతుందంటే, అక్కడికి లోపటికి క్రిములు, మట్టి, బయట ఉండే డస్టు అదంతా వూండ్‌లోకి వెళ్ళిపోయి, వూండు కంటామినేట్ అయితుందనమాట. కంటామినేట్ ఎప్పుడైతే అయితుందో ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో, అందుకని చెప్పేసి ఓపెన్ ఫ్రాక్చర్స్‌ని ప్రాపర్‌గా ట్రీట్మెంట్ చేయాలి. ఏదో దెబ్బ తగిలిందిలే, చిన్న వూండేలే అనుకోని మనము ఎక్కువ ట్రీట్మెంట్ తీసుకోకుండా చాలా సార్లు నేటివ్ ట్రీట్మెంట్ అని జర దగ్గరికెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు కట్టే కట్లకి ఏమైతుందంటే అది ఇన్ఫెక్షన్ వచ్చేస్తదనమాట. ఒకవేళ వాళ్ళు కట్లు కట్టకపోయినా కూడా మీరు దాన్ని అలాగే వదిలేస్తే చాలా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇన్ఫెక్షన్‌కి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. ఒకటేంటంటే టైప్ ఆఫ్ ఇంజురీ. అంటే ఎంత సివియర్‌గా ఇంజురీ అయింది, మీకు స్కిన్ ఎంత ఓపెన్ అయింది, తర్వాత మీ బోన్ ఎంత ఎక్స్‌పోజ్ అయింది అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది ఒకటి. రెండోదొచ్చేసి డయాబెటిస్ ఉందా లేదా? షుగర్ ఉన్న వాళ్ళలో ఓపెన్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. మూడోదేంటంటే ఇమ్యూనిటీ, న్యూట్రిషనల్ స్టేటస్. ఒకవేళ మీరేమన్నా మాల్ న్యూట్రిషన్‌లో ఉన్నారనుకోండి, అప్పుడు కూడా మీకు కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అంటే ప్రోటీన్ రేషియో ఎక్కువగా ఉండాలి. ఎల్ఎఫ్టీలో మనకి ప్రోటీను కొంచెం ఎక్కువగా ఉండాలన్నమాట. సో, దట్ ఆల్ షోస్ దట్ యువర్ బాడీ ఈజ్ నాట్ దట్ స్ట్రాంగ్ ఎనఫ్ టు ఫైట్ ఇన్ఫెక్షన్ అని మనకి అర్థమవుతుందనమాట. సో, అందుకని చెప్పేసి ఈ ఓపెన్ ఫ్రాక్చర్స్‌ని చాలా మెటిక్యులస్‌గా ట్రీట్మెంట్ చేయాలి. దీంట్లో ఫస్ట్ పద్ధతి ఏంటి అంటే, ఫస్ట్ 7 అవర్స్‌లోనే వూండ్ మంచిగా వాష్ ఇచ్చేసి, డిబ్రైడ్ చేసేసి, మొత్తం లోపటున్న మట్టిని కంటామినేషన్ అంతా క్లియర్ చేసేసి, వూండు క్లోజ్ చేస్తారనమాట. కానీ కొన్ని సందర్భాల్లో ఏమైతుందంటే మనకి వూండ్ క్లోజర్ రాదనమాట. వూండ్ క్లోజర్ రానప్పుడు ఏం చేస్తారంటే టూ మచ్ కంటామినేటెడ్ వూండ్స్‌లో వూండ్‌ని ఓపెన్‌గా వదిలేస్తాం. ఒకవేళ టూ మచ్ కంటామినేషన్ లేదు, బానే ఉంది, వూండ్ క్లీన్‌గానే ఉంది అంటే దాన్ని ప్రైమరీ గ్రాఫ్టింగ్ చేస్తారనమాట. గ్రాఫ్టింగ్ అంటే స్కిన్ గ్రాఫ్టింగ్ గాని, ఫుల్ థిక్‌నెస్ గాని గ్రాఫ్ట్ చేసి ఆ వూండ్ క్లోజ్ అయ్యేలా చేస్తారు. ఎందుకు అంటే మనకి ఎక్కువ టైం బోన్ ఎక్స్‌పోజ్ అవ్వకూడదు ఎన్విరాన్మెంట్‌కి. ఎక్స్‌పోజ్ అయిందంటే మాత్రం బోన్ డెడ్ అయిపోతుంది. దానివల్ల ఇన్ఫెక్షన్ ఎక్కువగా వస్తుందనమాట. సో, అందుకని చెప్పేసి మనం ఎప్పుడు కూడా ఏమైనా ఓపెన్ వూండ్ అయినప్పుడు వెంటనే హాస్పిటల్‌కెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఇప్పుడు కొన్ని సార్లు ఏమైతుందంటే, మన దగ్గరికి ఇంజ్యూరీ అయిన 24 తర్వాత వస్తారు. అంటే అప్పటికే చాలా లేట్ అయిపోతుందనమాట. అంటే వూండ్ క్లియర్‌గా దాన్ని కంటామినేషన్‌ని మనం ఎవరు డిబ్రైడ్‌మెంట్ చేయలేదు కాబట్టి, అక్కడ ఆల్రెడీ బ్యాక్టీరియా గ్రోత్ స్టార్ట్ అయిపోయి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుందనమాట. ఇట్లాంటి వాటిలో ఏం చేస్తామంటే మేము వూండ్‌ని క్లీన్ చేసేసి, డిబ్రైడ్ చేసేసి వూండ్‌ని చక్కగా క్లోజ్ చేసి పెడతామనమాట. పెట్టేసిన తర్వాత ఒక్కోసారి క్లోజ్ కూడా చేయం. దాన్ని అలాగే వదిలేస్తాం. వదిలేసి దాన్ని సెకండరీ ఇంటెన్షన్ తోటి 1 వీక్ అయినాక ఇన్ఫెక్షన్ లేదు అంటే అప్పుడు క్లోజ్ చేస్తామనమాట. సో, ఓపెన్ వూండ్స్ ఆర్ వెరీ డేంజరస్ అన్నమాట విత్ ఫ్రాక్చర్స్. ఓపెన్ వూండ్‌లో మళ్ళీ ఇంకా కాంప్లికేషన్స్‌కొస్తే బోన్ డిఫెక్ట్ ఉంటదనమాట. ఈ ఓపెన్ వూండ్స్‌లో ఏమైతుందంటే ఒక్కోసారి మనకి స్కిన్ ఓపెన్ ఉండటం వల్ల 2 పీస్ ఫ్రాక్చర్ అయినప్పుడు పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. అదే ఇప్పుడు మల్టిపుల్ పీసెస్ ఫ్రాక్చర్, అదే కమ్యూనిటెడ్ ఫ్రాక్చర్ అయినప్పుడు ఏమైతుందంటే ఓపెన్ వూండ్‌లోంచి బోన్ అంతా పోయి, బోన్ బయటికెళ్ళిపోయి అదంతా ఏమైతుందంటే మనకి బోన్ డిఫెక్ట్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే ఒక్కోసారి ఏం చేస్తారు కొంతమంది అక్కడ బోన్ దొరికిందండి, యాక్సిడెంట్ అయిన ప్లేస్‌లో అని చెప్పి బోన్ తీసుకొనొస్తారన్నమాట. సో, ఆ బోన్ లోపల పెట్టినా కూడా ఇన్ఫెక్షన్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చెప్పేసి ఓపెన్ వూండ్స్‌ని చాలా మెటిక్యులస్‌గా, చాలా కేర్‌ఫుల్‌గా ట్రీట్ చేయాలి. ఒక్కోసారి అవసరమైతే 1 టైమ్, 2 టైమ్, 3 టైమ్ డిబ్రైడ్ చేసుకోవడానికి కూడా రెడీగా ఉండాలి. ఒక్కోసారి ఏమైతుందంటే స్కిన్ కూడా డెడ్ అయిపోయి స్కిన్ నెక్రోసిస్ వచ్చేసి అక్కడ చాలా స్కిన్ డిఫెక్ట్స్ ఉంటాయి. వీటన్నిటికి ట్రీట్మెంట్ రకరకాల పద్ధతుల్లో చేస్తాం మేము. కాబట్టి ఏ పేషెంట్‌కి ఎలా చేస్తే మంచిగా అయితుందో అయన్నీ కూడా మేము డిసైడ్ చేసి పేషెంట్‌ని క్షుణ్ణంగా పరిశీలించి అన్ని దానికి డెసిషన్ తీసుకొని ట్రీట్మెంట్ చేస్తామనమాట. థాంక్ యూ.